ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం నియోజకవర్గంలోని పలు గ్రామాలలో రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. మార్కాపురం మండలంలోని పెద్ద నాగులవరం, తర్లుపాడు మండలంలో బుడ్డపల్లి, కొనకల్మెట్ల మండలంలోని వెలిగండ్ల, పొదిలి మండలంలోని మల్లవరం గ్రామాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ భూ కబ్జాదారుల పాపం పండే రోజు వచ్చిందని, గత వైకాపా ప్రభుత్వంలో భూరక్షణ చట్టమంటూ జగన్మోహన్ రెడ్డి అమలు చేసి భూ వ్యవస్థను, రెవెన్యూ శాఖను కొత్త చట్టాలు తీసుకువచ్చి అస్తవ్యస్తం చేశారని ఎమ్మెల్యే అన్నారు. వాటిని చక్కదిద్దేందుకు, అసలైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూసేందుకు కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను అన్ని చోట్ల 30 రోజుల పాటు నిర్వహించేందుకు ఆలోచన చేయడం జరిగిందన్నారు. గతంలో వైకాపా ప్రభుత్వంపై ఎవరైనా మాట్లాడితే కేసులు పెట్టడం, భూములు స్వాధీనం చేసుకోవడం, రికార్డులు మార్చడం, 1Bలు మార్చేయడం వంటి వాటితో భయపెట్టారని, ఎంతో మంది బాధితులు ఇబ్బంది పడ్డారని ఎమ్మెల్యే అన్నారు. వాటన్నిటిని లెక్క తేల్చి అసలైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూసేందుకు ఈ రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశామని అన్నారు. ఏ అసైన్ భూములు, భూ కబ్జాలకు పాల్పడినా వారందరికీ ఖబర్దార్, ఇక నుంచి అసలైన లబ్ధిదారులకు, బీసీలకు, అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా కూటమి ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని ముందే చెప్పాం. దాని ప్రకారం ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూస్తామని అన్నారు. ఇక నుంచి కబ్జాదారులకు బ్యాండ్ బాజా తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా మీ మనస్సాక్షి కనిపిస్తే ఆక్రమణ భూములను ప్రభుత్వానికి అప్పగిస్తే కొంతైనా శిక్ష నుంచి ఉపశమనం కలిగించే అవకాశం ఉందని, అటుగా ఆలోచనలు చేయాలని, లేని పక్షంలో తగిన విధంగా చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వెంకట, ఆయా మండలాల రెవెన్యూ అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటే ఎవడైతే మన భూములు కబ్జాలకు పాల్పడ్డారో, ఎవడైతే మనల్ని ఇబ్బందులు పెట్టారో వాటి మీద ఇమ్మీడియట్ గా ఎంక్వైరీ చేసి దోషి అని తేలితే వాడి జీవితంలో మళ్ళా జైల్లో నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండకుండా ఈ ప్రభుత్వం కఠినమైనటువంటి చట్టాలు, ఈ దేశంలో ఒక గుజరాత్ రాష్ట్రంలోనే ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి కఠినమైనటువంటి చట్టాన్ని ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొని వచ్చాం. వాటిని చట్టం చేశాం. ఆ చట్టం చేసిన తర్వాతనే ఈ రెవెన్యూ సదస్సుల ప్రారంభించారు. నాకు నష్టపరిహారం కూడా వస్తుంది సార్. నాకు ఏదైనా అక్కడ పొలం వేసుకోవడానికి లేదు సార్. నీళ్ళు మొత్తం పొలం ఎక్కడ మొత్తం నిండిపోయి పైకి వస్తాయి. కులకమ్మ పక్కనే, చెక్ డ్యామ్ పక్కనే వచ్చింది మాకు 412 సర్వే నెంబర్ వేసుకోవడానికి. ఎక్కడ ఇచ్చినా మేము వేసుకుంటాం తప్ప అక్కడ వేసుకోవడానికి లేదు సార్. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సుల్ని ఈరోజు ప్రారంభించింది. 33 రోజుల పాటు ఈ రెవెన్యూ సదస్సులు ప్రజలకు అందుబాటులో ఉండబోతా ఉన్నాయి. ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ గ్రామాలలో గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ ఏమన్నా భూ ఆక్రమణలు జరిగాయా, భూ దందాలు జరిగాయా, భూ సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యొక్క రెవెన్యూ సదస్సుల్ని విజయవంతం చేసే దిశగా ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. గత 6 నెలలుగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి 78,000 పైచిలకు వినతులు వచ్చాయంటే ఈ భూ సమస్యల మీద ఎంత దుర్మార్గాలు జరిగాయో, గత ప్రభుత్వంలో ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఒక పక్క పోలీస్ యంత్రాంగాన్ని, మరో పక్క రెవెన్యూ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని వేల కోట్ల రూపాయల భూముల్ని దోచుకొని వాళ్ళు తందానాలు ఆడినటువంటి పరిస్థితి. అటువంటి భూ బకాసుల భర్తం బట్టి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలన్న ఏకైక సంకల్పంతో మా నాయకుడు చంద్రబాబు గారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు, మా మిత్రపక్షమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, మరియు మా మంత్రివర్యులు సత్యప్రసాద్ గారు, వీరి ఆధ్వర్యంలో ఈ రెవెన్యూ సదస్సులు విజయవంతంగా సాగుతాయని, ప్రజలందరూ ధైర్యంగా వచ్చి వారి యొక్క వినతుల్ని, సమస్యల్ని విన్నవించుకోవాలని, ఈ యొక్క కార్యక్రమాన్ని సదవకాశంగా ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను.